ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కాలసర్పయోగం అంటే రాహుకేతువులతో ఏర్పడేదే దాన్ని కాలసర్పయోగం అంటారు. అంటే అగ్రభాగంలో రాహు, అధోభాగంలో కేతు ఉంటే దాన్ని కాలసర్పయోగ దోషం అంటారు. అది రాహుకేతుల మధ్యలో సప్తగ్రహాలన్నీ కూడా బంధించబడి ఉండి అగ్రభాగంలో రాహు, అధోభాగంలో కేతువు, లేక అధోభాగంలో రాహు, అగ్రభాగంలో కేతు ఉంటే కూడా దీన్ని కాలసర్పయోగం అంటారు. కాలసర్పయోగంలో 12 రకాల కాలసర్పయోగ దోషాలు ఉంటాయి. సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము, అదృశ్య గోళార్ధ కాలసర్పయోగం, అన్య అదృశ్య గోళార్ధ కాలసర్పయోగ దోషాలు లాంటివి చాలా ఉంటాయి. ఈ కాలసర్పయోగంలో ప్రధానంగా 12 రకాలు చెప్పబడింది. ఆ 12 రకాల్లో ఎవరైతే జాతకపరంగా ఈ 12 కాలసర్పయోగాలు వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి దుష్ఫలితాలు, ఎలాంటి సుఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే నేను కాలసర్పయోగం అనే పుస్తకం నేనే రాశాను. ఇక్కడ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి అతిపెద్ద గ్రంథం కాలసర్పయోగ చంద్రిక. ఇది మోహన్ పబ్లికేషన్ వాళ్ళని ప్రింట్ చేశారు యాక్చువల్గా. అయితే ఇలాంటి కాలసర్పయోగ దోషానికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, ఎలాంటి పరిహారాలు ఉంటాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే కాలసర్పయోగం చాలా ఇంపార్టెంట్ పుస్తకం. చాలామంది కూడా కాలసర్పయోగానికి నివారణ చేసుకుంటారు. చాలామంది నివారణ చేసుకొని మాకు ఫలితాలు రావట్లేదు, అసలు నిజంగా మన జాతకంలో కాలసర్పయోగ దోషం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అలానే 12 రకాల కాలసర్ప దోషాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. పద్మకాల సర్పయోగ దోషం. పద్మకాల సర్పయోగ దోషం అంటే ఏంటంటే జన్మలగ్నం నుంచి ప్రత్యేకంగా పంచమంలో రాహు ఉండటం, ఏకాదశంలో కేతు ఉంటే దీన్ని పద్మకాల సర్పయోగ దోషం అంటారు. పద్మకాల సర్పదోషానికి అంటే వివిధ లగ్నాల వాళ్ళకి పంచమంలో రాహు ఉండాలి, ఏకాదశంలో కేతు ఉండాలి. వాళ్ళని ఆ జాతకంలో పద్మకాల సర్పయోగ దోషం అంటారు. పద్మకాల సర్పయోగ దోషం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? సంతానపరంగా ఇబ్బందులు, స్త్రీలకు ముఖ్యంగా గర్భాశయ లోపం, సంతానం కలగలేకపోవటం, సంతానం డెవలప్మెంట్ చెందలేకపోవటం, 1-2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిపోయే అవకాశాలు, విచిత్రమైన వ్యాధులు, అనవసరంగా ధనం ఖర్చు కావటం, లాభం కంటే కూడా నష్టం కలగటం, వ్యసనాల వల్ల భారీ నష్టాలు, బాల్యం నుండి బాధలు కలిగే అవకాశాలు, వ్యాపార పరంగా వృత్తిపరంగా నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి నష్టాలు కలగకుండా చూసుకోండి. నేను చెప్పేవి ఏంటంటే ఇలాంటి నష్టాలు కలగకుండా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పద్మకాల సర్పయోగ దోషానికి ఖచ్చితంగా కొంత నివారణ చేసుకోవాలి. సర్పసూక్త పాశుపత రుద్రాభిషేకంతో పాటు అలానే 2 రాహుకేతులు అంటే జంట సర్పాలను దానం చేయడం, దాంతో మినుములు ఉలవలు కూడా దానం చేయడం, సర్ప హోమం చేసుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. అంటే వ్యాపార పరంగా జాయింట్ వ్యాపారాలతో గొడవలు జరుగుతుంటాయి. బాల్యం నుండి కూడా చిన్నప్పటి నుంచి వ్యాధులు రావటం, అనారోగ్యము, లాభాల కంటే నష్టం ఎక్కువ కావటం, అధిక ప్రయాణాలు, అధిక ఖర్చులు, పనులలో ఆలస్యం జరగటం, ఏ డాక్టర్ చూపించినా ఆ వ్యాధి అనేది కనుక్కోలేడు. అంతా బాగానే వెల్ అండ్ గుడ్ అంటారు, కానీ ఏదో రకంగా బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే పద్మకాల సర్పయోగ దోషం ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. 12 కాల సర్ప దోషాలకి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అసలు కాలసర్ప దోషానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలామంది కూడా ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసి రాహుకేతుల యొక్క పూజలు చేసి, రాహుకేతుల యొక్క అష్టోత్తరం చేసేసి, రాహు జపం చేసి, కేతు జపం చేసి అయిపోయింది కదా, ఇక మేము కాళహస్తికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అంటారు. ఏదైనా ఒక క్షేత్ర మహత్యం ఉన్నా కూడా దాని విధి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విధి విధానంలో శాస్త్రీయ పద్ధతిలో కాలసర్పయోగ దోషం నివారణ చేసుకోవాలి. ఉదాహరణకి మనకు అనంత కాలసర్ప దోషము, కుళిక, వాసుకి, అలానే శంఖపాల ఇలాంటి కాలసర్ప దోషాలు ఉంటాయి. పద్మ, మహాపద్మ కాలసర్ప దోషాలని 12 కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇలాంటి శంఖచూడని, విషక్తని, శంఖనందనని ఈ 12 కాలసర్ప దోషాలకు ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కో రకమైన పూజ ఉంటుంది. సహజంగా ఏమిటంటే నవనాగమండల పూజ, అష్టనాగమండల పూజ, 12 నాగమండల పూజ, సర్పసూక్త పాశుపతాభిషేకం, 10 శివలింగాలతో అభిషేకం చేయటం అనేది ఒకటి ఉంటుంది. అందులో పాదరసలింగం అని, సన్స్టోన్ శివలింగం అని, మరకత శివలింగం అని, బ్లాక్ స్టోన్ శివలింగం అని, పంచలోహాలతో చేసిన శివలింగాలు. ఈ కాలసర్ప దోష నివారణ కూడా 35 నిమిషాల సంకల్పం ఉంటుంది మేము చెప్పేది. అంటే జన్మవశాత్, నామవశాత్, గోచారవశాత్, భావవశాత్ అని రకరకాల శాపాలు, రకరకాల దోషాలు తొలగటానికి కూడా ఈ కాలసర్ప దోష పూజ ఏ విధంగా చేస్తారనేది ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క నివారణ అనేది ఉంటుంది.
ఆ నివారణ మనం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఒక జాతకాన్ని డివిజనబుల్ చార్ట్ని మనం పరిశీలన చేసేటప్పుడు రాశిచక్రంలో ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు. ఎగ్జాంపుల్, రాహు మేషరాశిలో ఉండి, అలానే కేతువు సప్తమ రాశిలో సప్తమంలో ఉండి, రాహుతోటి కుజుడు కానీ చంద్రుడు కానీ కాంబినేషన్ ఉంటే రాహు ముందున్నాడా చంద్రుడు వెనక్కున్నాడా అనేది చూడాలి. మనం చూసిన తర్వాతనే ఏది ముందున్నాడో చూసి నిజంగా అది కాలసర్ప దోషమేనా కాలసర్ప దోషం కాదా అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన దానికి రెమెడీ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క రెమెడీ అనేది ఉంటుంది. కాబట్టి నేనే ఈ కాలసర్పయోగ చంద్రిక అనే పుస్తకం రాశాను. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను రాసిన పుస్తకం ఇది. కాలసర్పయోగ చంద్రిక అనేది పుస్తకం రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి పుస్తకం మన తెలుగు భాషలో. ఖచ్చితంగా ఈ కాలసర్ప దోషం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కాలసర్ప దోషంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఆలోచన చేయాలి. కాలసర్ప దోష నివారణ చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.